నెక్స్ట్ ఇప్పుడు మనకి మానిటరీ అగ్రిగేట్ M3 అయిపోయింది. నెక్స్ట్ ఎకనామిక్ బులెటిన్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈసీబీ వాచ్ టూల్ గురించి చెప్తా. ఈసీబీ వాచ్ టూల్ అంటే ఏం కాదు, మనకి ఇక్కడ సిఎంసి ఫెడ్ వాచ్ టూల్లో ప్రాబిలిటీ చూపించింది కదా, రేట్ హైక్కి ఎంత పర్సెంటేజ్, రేట్ కట్కి ఎంత పర్సెంటేజ్, రేట్ హోల్డ్కి ఎంత పర్సెంటేజ్ అనేది. ఇక్కడ ఈసీబీ వాచ్ టూల్లో కూడా సేమ్ అలానే యూరో రిలేటెడ్గా ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేస్తారా, కట్ చేస్తారా, హోల్డ్ చేస్తారా అనేది చూపిస్తారు. ఒకసారి మీకు ఈసీబీ వాచ్ టూల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా అని. డైరెక్ట్గా ఓపెన్ ఈసీబీ వాచ్ టూల్ అని చేసేసేయండి. ఈసీబీ వాచ్ టూల్ ఇక్కడ ఉంది కదా, ఈసీబీ వాచ్ టూల్, ఈసీబీ ఇంట్రెస్ట్ రేట్ ప్రాబిలిటీ అనేది, అది ఓపెన్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2% బ్రో. అయితే ఇక్కడ ఉన్న ప్రాబిలిటీ ఏంటి, 91.1%. మళ్ళీ రేట్ అనేది 2 ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ మీటింగ్లో ఏముండే ఛాన్స్ ఉంటుంది, రేట్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉందని 91.1% పీపుల్ అనుకుంటున్నారు. ఇంకొక 8.9% పీపుల్ ఏమనుకుంటున్నారంటే 0.25% ఇంక్రీజ్ చేస్తారు, అంటే రేట్ని హైక్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే ప్రెజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి అది 2% అనేది. అంటే ఇప్పుడు ప్రీవియస్ మీటింగ్లో ఎంత ఉందో అంది, ప్రెజెంట్ మీటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ప్రాబిలిటీ గురించి చూడాలి. ఒకవేళ ఇక్కడ వచ్చేసి ఒక 90% ఉందనుకోండి, మీరు అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేసే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది కూడా రేట్ని హోల్డ్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఈసీబీ వాచ్ టూల్లో ఏమి ఉండదు బ్రో, ప్రాబిలిటీనే. అంటే ఓటింగ్ చేస్తారు, ఆ ఓటింగ్ అనేది ఎట్ సైడ్ ఎక్కువ ప్రాబిలిటీ అనేది మనకు చూపిస్తుంది, అంటే మార్కెట్ డైరెక్షన్ చూపిస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ ఏంటి, మానిటరీ పాలసీ మీటింగ్ ఇది కదా. ఒకసారి మీకు ఆ మానిటరీ పాలసీ మీటింగ్ గురించి చెప్పే ముందు ఒకసారి ఒకటి చెప్తా. మానిటరీ పాలసీ మీటింగ్, ఈ మానిటరీ పాలసీ మీటింగ్ అన్నా ఇక్కడ మీకు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది కదా యూఎస్డి రిలేటెడ్గా, రెండు సేమే బ్రో. ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ హైకా కట్టా హోల్డా అని చెప్పుద్ది. ఇది కూడా మానిటరీ పాలసీ మీటింగ్ కూడా ఏం చెప్పుద్ది అంటే ఇంట్రెస్ట్ రేట్ హైకా కట్టా హోల్డా అని చెప్పుద్ది. అయితే మనకి ఇక్కడ ఎఫ్ఓఎంసీలో మీకు ఏం చెప్పాను, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు అని చెప్పి 7. హలో, ఇప్పుడు అంటే ఎఫ్ఓఎంసీలో మీకు చెప్పాను కదా ఎలా ఉంటుంది అనేది. టోటల్ ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, 12 రీజనల్ బ్యాంక్ ప్రెసిడెంట్స్ ఉంటారు, ఇంకా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ 7 మెంబర్స్ ఉంటారు, టోటల్గా ఒక 19 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా. అలా మానిటరీ పాలసీ మీటింగ్, ఈ మానిటరీ పాలసీ మీటింగ్ అని ఈసీబీ గవర్నింగ్ కౌన్సిల్ అని అంటారు. ఈసీబీ గవర్నింగ్ కౌన్సిల్ అంటే దీంట్లో టోటల్ ఏంటంటే 26 మెంబర్స్ ఉంటారు బ్రో. అంటే ఎఫ్ఓఎంసీలో 19 మెంబర్స్ ఉంటారు, ఇందులో 26 మెంబర్స్ ఉంటారు యూరో రిలేటెడ్గా. ఆ 26 మెంబర్స్ ఎవరంటే ప్రెసిడెంట్ ఒకడు, వైస్ ప్రెసిడెంట్ ఒకరు, ఇంకా ఎగ్జిక్యూటివ్ బోర్డులో 4 మెంబర్స్ ఉంటారు. అంటే టోటల్ ఎంతమంది, 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ ఏంటంటే పర్మనెంట్ ఓటింగ్ ఉంటుంది ఈ 6 మెంబర్స్కి. అంటే ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ అంటే ఏం లేదు, అంటే దీని మెయిన్ ఇప్పుడు ఈసీబీ రిలేటెడ్గా మానిటరీ పాలసీ మీటింగ్ ఉందా, దీన్ని మెయిన్గా 6 మెంబర్స్ లీడ్ చేస్తారు బ్రో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక కంపెనీలో ఎలా ఉంటారు బ్రో, సిఇఓ ఉంటాడు, సిఇఓ తర్వాత ఎలా ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, అలా ఒక్కొక్క దగ్గర అంటే డౌన్ టు డౌన్ అలా వెళ్తుంది కదా. అలా
దీంట్లో కూడా ఈ 6 మెంబర్స్ అనే వాళ్ళు వీళ్ళ 6 మెంబర్స్ మీద డిసిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మీకు 20 కంట్రీస్ అని చెప్పా. యూరో రిలేటెడ్ ఎన్ని టోటల్ 27 కరెన్సీస్ ఉంటాయి బ్రో. అందులో 20 కంట్రీస్ అనేవి యూరో కరెన్సీని యూజ్ చేస్తాయని చెప్పా. ఈ 20 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 20 కంట్రీస్ కి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. టోటల్ ఎంతమంది? 20 గవర్నర్స్. అంతేనా? ఈ 20 గవర్నర్స్ ఇప్పుడు నేను చెప్తా మీకు. అప్పుడు ఈ 20 గవర్నర్స్ ఓటింగ్ చేస్తారా అంటే 20 గవర్నర్స్ ఓటింగ్ చేయరు. టోటల్ ఎంతమంది? 26 మెంబర్స్ అని చెప్పాను కదా. ఈ 20 గవర్నర్స్ ఇంకా ఈ 4 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మొత్తం 26 మెంబర్స్ కదా. ఈ 26 మెంబర్స్ లో ఎవ్రీ మీటింగ్ లో 20 మెంబర్స్ ఓటింగ్ చేస్తారు. ఈ 20 మెంబర్స్ ఎవరంటే ఈ 6 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కామన్ ప్రతి దాంట్లో ఓటింగ్ చేస్తారు, పర్మనెంట్ ఓటర్స్ వీళ్ళు. ఇది తర్వాత మీకు ఈ 20 కంట్రీస్ అని చెప్పాను కదా. ఈ 20 కంట్రీస్ లో గ్రూప్ 1 కంట్రీస్ అని, గ్రూప్ 2 కంట్రీస్ అని 2 ఉంటాయి. ఈ గ్రూప్ 1 కంట్రీస్ లో 4 కంట్రీస్ ఉంటాయి. అంటే ఇది ఎకనామికల్ గా ఎక్కువ వెయిటేజ్ ఉన్న కంట్రీస్ ఇవి. ఈ 4 కంట్రీస్ ఏంటంటే జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్. ఈ 4 అనేది ఎక్కువ వెయిటేజ్ ఉన్న, అంటే ఎకనామికల్ గా ఎక్కువ వెయిట్. అంటే ఏం లేదు బ్రో, బిగ్ కంట్రీస్ యూరో జోన్ లో పెద్ద పెద్ద కంట్రీస్ ఏవంటే 4. రిమైనింగ్ 4 కాకుండా రిమైనింగ్ 16 కంట్రీస్ ఉన్నాయా? ఈ 16 కంట్రీస్ అనేవి చిన్న చిన్న కంట్రీస్. ఇప్పుడు మీకు టోటల్ 20 మెంబర్స్ ఓట్ చేస్తారు అన్నా కదా. 6 అనే వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకా 14 మెంబర్స్ ఓట్ చేయాలి కదా. ఈ 14 మెంబర్స్ లో ఫస్ట్ మీకు గ్రూప్ 1 లో 4 కంట్రీస్ అని చెప్పాను కదా, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ అని చెప్పేసి. ఈ 4 లో ఎవ్రీ మీటింగ్ లో 3 మెంబర్స్ ఓట్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా ఫస్ట్ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ ఈ మూడు ఓట్ చేశారనుకో, నెక్స్ట్ ఈ మూడిట్లో ఒకటి సైలెంట్ అయిపోయి రిమైనింగ్ 2 ఇంకొకటి మళ్ళీ ఓట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఇంకొకటి సైలెంట్ అయిపోతుంది. ఈ 2 ఫస్ట్ ఒకటి సైలెంట్ అయిపోయింది కదా, అది అలా అంటే రొటేషనల్ అవుతాయి. అంటే 4 కంట్రీస్ లో 3 కంట్రీస్ ఓట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు రిమైనింగ్ 16 కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ 16 కంట్రీస్ లో 11 కంట్రీస్ ఓట్ చేస్తాయి. ఇప్పుడు ఈ 11 ఓట్ చేస్తాయి అంటే నెక్స్ట్ ఇంకో 11 ఓట్ చేస్తాయి. ఇందులో ఒక 5 సైలెంట్ అవుతాయి. అలా అంటే టోటల్ వీళ్ళంతా 20 కంట్రీస్ లో ఎవ్రీ మీటింగ్ కి 14 కంట్రీస్ ఓట్ చేస్తాయి. ఈ 14 స్టార్టింగ్ లో 6 ఉన్నారు కదా, టోటల్ అంతా 20 మెంబర్స్. కాకపోతే మీకు ఇక్కడ ఏంటంటే FOMC లో ఎవరెవరు ఏ సైడ్ ఓటింగ్ వేశారు అనేది చూపిస్తారు. ఇందులో యూరో రిలేటెడ్ గా ఎవరెవరు ఏం ఓట్ వేశారు అనేది చూపించరు. ఓన్లీ ఏం చేస్తారంటే వీళ్ళ డిసిషన్ కూడా ఎలా ఉంటుంది అంటే బ్రో, మ్యాక్సిమం అందరూ ఒక సైడ్ ఓటింగ్ చేయడానికి డిసిషన్ ఉంటుంది. వీళ్ళు ఎలా అంటే ఓటింగ్ కి ముందు ఒక చిన్న మీటింగ్ జరుగుద్ది. ఈసీబీ గవర్నింగ్ కౌన్సిల్ అని ఉంది కదా. ఈ ఈసీబీ గవర్నింగ్ కౌన్సిల్ లో ఈ 6 మెంబర్స్ అని చెప్పాను కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, 4 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అని. ఈ 6 మెంబర్ డిసిషన్ గవర్నింగ్ కౌన్సిల్ కి చెప్తారు. ఈ గవర్నింగ్ కౌన్సిల్ ని కూడా అలానే వీళ్ళందరూ కూడా అదే ఆ సైడే ఓట్ చేసేటట్టు వీళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రో, ఎకనామికల్ గా వీక్ ఉందని ఒక పర్సన్ అనుకున్నాడు అనుకో, ఆ పర్సన్ కి న్యూట్రల్ గా మేము ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ రేట్ హోల్డ్ చేసినా కూడా నెక్స్ట్ క్యూఈ చేసి మళ్ళీ స్ట్రాంగ్ చేస్తాం అని చిన్న హింట్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఓటింగ్ అనేది వాళ్ళ సైడే మార్చుకునేలా చేస్తారు. మొత్తం ఏంటంటే తెలుగులో అంటారు చూడు, అదేంటిది ఏకగ్రీవం సంథింగ్ ఇది ఉంటుంది. అలా మొత్తం ఓవరాల్ గా ఒక డిసిషన్ మీదకి వస్తారు. అది యూరోలో ఉన్న అది. అంటే మనకి ఫెడ్ లోకి వచ్చేసి ఎవరెవరు ఏ సైడ్ ఓటేసారని క్లియర్ గా చూపిస్తారు కదా. ఇందులో అలా ఎవరెవరు ఓటింగ్ వేసారని చూపించరు. ఓటింగ్ ముందు ఒక చిన్న కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఓవరాల్ గా ఒక డిసిషన్ కి వచ్చేస్తారు, యునానిమస్ అయిపోతారు అంతే. సేమ్ నెక్స్ట్ ఇప్పుడు మానిటరీ పాలసీ మీటింగ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఏంటి
ఆ లోపల ఏ డేటాస్ ఉంటాయి, ఎలా చూడాలనేది ఒకసారి చెప్తా బ్రో. సేమ్ ప్రతిదీ మనం ముందు ఓపెన్ చేసాం కదా, ఎకనామికల్ బులెటిన్, మానిటరీ అగ్రిగేట్ అనేది. అలానే ఇది కూడా అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని ఓపెన్ చేస్తారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బ్రో. అక్కడ మనకి ఓవరాల్ ఫెడ్ మొత్తాన్ని డీల్ చేసేది ఎవరని చెప్పాను, పవెల్ చేస్తారని కదా. దీంట్లో ఒక ఉమెన్ ఉంటారు, క్రిస్టియన్ లగార్డే అని. ఆమె చేస్తుంది, మొత్తం డీల్ చేస్తుంది. ఆమెనే ప్రెసిడెంట్, క్రిస్టియన్ లగార్డే. ఇది ఉంది కదా మీకు, సారీ, ఓపెన్ చేస్తే న్యూస్ అండ్ పబ్లికేషన్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మానిటరీ పాలసీ ప్రెస్ కాన్ఫరెన్స్ అని ఉంది కదా, అది దాని మీద క్లిక్ చేస్తారు బ్రో. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు 18th December 2025. మీరు కావాలంటే ప్రీవియస్ మీటింగ్ చూడాలంటే దీన్ని క్లిక్ చేసుకుంటారు అలా. ఇప్పుడు మీకు కింద ఉన్న ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మానిటరీ పాలసీ డిసిషన్ అంటే ఏంటి, మానిటరీ పాలసీ స్టేట్మెంట్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఏంటి, మానిటరీ పాలసీ అకౌంట్స్ అంటే ఏంటి, మైక్రో ఎకనామిక్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటి, అవర్ స్టేట్మెంట్ ఎట్ గ్లాన్సీ అంటే ఏంటి అని చూపిస్తా. ఫస్ట్ మానిటరీ పాలసీ డిసిషన్ బ్రో. మానిటరీ పాలసీ డిసిషన్ అంటే ఏముండదు, రేట్ హైక్ చేస్తున్నామా, కట్ చేస్తున్నామా, హోల్డ్ చేస్తున్నామా అనేది ఒక స్టేట్మెంట్ కూడా ఉండదు. డైరెక్ట్గా ఎవరు చెప్పాను కదా, ప్రెసిడెంట్, ఓవరాల్ ఈసీబీ రిలేటెడ్ ప్రెసిడెంట్ క్రిస్టియానీ లగార్డే అని చెప్పాను. ఆమె రేట్ హైక్ చేసామా, హోల్డ్ చేసామా, కట్ చేసామా అనేది జస్ట్ ఆమె వర్డ్స్లోనే చెప్పేస్తుంది మానిటరీ పాలసీ డిసిషన్ అనేది. స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓపెన్ ఇదిగోండి. ద గవర్నింగ్ కౌన్సిల్ టుడే డిసైడెడ్ టు కీప్ ద 3 key ఈసీబీ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. అన్చేంజ్డ్ అంటే హోల్డ్ చేశారని అర్థం. అలా డైరెక్ట్గా ఒక సెంటెన్స్లో చెప్పేస్తారు ఫస్ట్ది మానిటరీ పాలసీ డిసిషన్ అనేది. ఇది చూడండి, అంటే జస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించే చెప్తారు, హైక్ చేశారా, కట్ చేశారా, హోల్డ్ చేశారా అనే దాని గురించి డైరెక్ట్గా చెప్పేస్తారు. తర్వాత మానిటరీ పాలసీ స్టేట్మెంట్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. అంటే ఇది ఒక స్టేట్మెంట్, అంటే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రెస్ అనేది ఒక నోట్ రిలీజ్ చేస్తుంది కదా, అలా ఒక స్టేట్మెంట్, ఒక నోట్ రిలీజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేస్తున్నాం, కట్ చేస్తున్నాం అని కిందన ప్రెసిడెంట్ సైన్ ఉంటుంది. అలా అంటే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తారు ఓవరాల్గా ఇంట్రెస్ట్ రేట్స్ని ఏంటి, ఎలా ఎలా అనేది. ఒకసారి ఓపెన్ చేస్తాం. విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మీకు చెప్పాను, ప్రశ్న అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు ప్రెసిడెంట్కి. ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ని పెంచారు, ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ని కట్ చేశారు, ఎందుకు ఇంట్రెస్ట్ రేట్ని హోల్డ్ చేశారు, రీజన్ ఏంటి, అర్థమైందా? అంటే ఒకవేళ నెక్స్ట్ మీటింగ్లో ఏం చేసే ఛాన్స్ ఉంది అనేది అడుగుతాయి. ఇది చెప్పాను కదా మీకు, ప్రెసిడెంట్ ఈమెనే, వైస్ ప్రెసిడెంట్ ఈయన. కింద స్టేట్మెంట్ ఇస్తారు. మీరు ఇందులో ఓపెన్ ఇంకా ఏం చూపిస్తారంటే వాళ్ళు ఏ క్వశ్చన్స్, ఇన్ఫ్లేషన్ గురించి చూపిస్తుంది స్టేట్మెంట్లో. రిస్క్ అసెస్మెంట్ అంటే మీకు చెప్పా, ఫ్యూచర్లో ఏవేవో రిస్క్స్ ఉంటాయి అనే దాని గురించి చెప్తారు. ఫైనాన్షియల్ అండ్ మానిటరీ కండిషన్ అంటే మనీ ఫ్లో ఏం జరుగుతుందో లేదని. టోటల్గా ఓవరాల్ కన్క్లూజన్ అంటే ఫ్యూచర్ రిలేటెడ్గా ఏం జరుగుతుంది అనేది. కింద చూసారా, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అనేది ఇలా పెడతాడు. ఈ డార్క్ కలర్ ఉన్నాయి వాళ్ళ క్వశ్చన్స్, కింద ఇచ్చేది ఆన్సర్స్. ఇలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు, కింద ఆన్సర్ ఉంటుంది. మీరు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చాలా క్లియర్గా చూడాలి. ఈ క్వశ్చన్ ఉందా, ఈ క్వశ్చన్స్ మళ్ళీ కింద ఆన్సర్ ఉంటుంది. సేమ్ ఈ క్వశ్చన్స్ కింద ఆన్సర్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్. ఎందుకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూడండి అంటున్నానంటే, వాళ్ళు ఫ్యూచర్ పాలసీ గురించి ఎక్కువ అడుగుతారు బ్రో. ఫ్యూచర్లో ఏం మీరు ఇప్పుడు ప్రెసెంట్ అన్చేంజ్ చేశారు కదా, దీన్ని ఇప్పుడు అన్చేంజ్ చేశారంటే నెక్స్ట్ దేనికోసం అని చెప్పి మీరు అన్చేంజ్ చేశారు అంటే పాజిటివ్ డైరెక్షన్ కోసం చేశారా, నెగిటివ్ డైరెక్షన్ కోసం చేశారా, అంటే ఎకనామిక్ అనేది స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా, ఒకవేళ ఫ్యూచర్లో ఇలా జరిగితే ఏమవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్చేంజ్ చేసినా కూడా ఫ్యూచర్లో ఇంకా వీక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేసే ఛాన్స్ ఉంది,
ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. ఇప్పుడు మనకి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎందుకు రేట్ కట్ చేశారు, ఎందుకు రేట్ హైక్ చేశారు, రీజన్ ఏంటి, ఇలా ఇవి కూడా అడుగుతారు మొత్తం. అంటే మీకు ఇందులో ఏముంటుందంటే ఓవరాల్ గా స్టేట్మెంట్ ముందు పెట్టేస్తారు, ఇన్ఫ్లేషన్ రిస్క్స్, ఏ రిస్క్ ఉన్నాయి అనేది, ఆ, ఇలా ఈ ఎకనామికల్ యాక్టివిటీ ఏంటి అనేది ఆ కిందన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మనకి మీకు ఫెడ్ లో కూడా చూపించాను, స్టేట్మెంట్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి. ఆ ప్రెస్ కాన్ఫరెన్సే ఇది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇందులోనే ఉంటాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇది ఓపెన్ చేసుకొని చూస్తారు. తర్వాత ఇక్కడ మానిటరీ పాలసీ అకౌంట్. మీకు అక్కడ నేను ఫెడ్ లో ఒకటి చెప్పా బ్రో, మీకు యుఎస్డి రిలేటెడ్ గా ఒక 2 weeks తర్వాత మైన్యూట్స్ రిలీజ్ అవుతుంది అని చెప్పా. అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఓవరాల్ గా ఎందుకు చేశారు, ఏంటి, ఎట్ సైడ్ ఓట్ వేసారా అంటే ఇందులో ఓటింగ్ చూపించదు, కాకపోతే ఓవరాల్ యునానిమస్ గా ఒక సైడ్ ఓట్ చేస్తారు కదా, ఆ ఓటింగ్ ఎందుకు అందరూ ఒక సైడ్ చేశారు అనే దానికి రీజన్ చెప్తారు. అంటే మైన్యూట్స్ ఉంటుంది, అంటే ఏం లేదు బ్రో, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఓవరాల్ గా మొత్తం, అంటే ఓవరాల్ స్టోరీ అంతా ఇందులో ఉంటుంది. మీకు అక్కడ ఫస్ట్ లో ఏంటంటే సింగిల్ లైన్ లో స్టోరీ చెప్పేస్తారు, ఇందులో ప్రతి స్టోరీని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక సీన్ టు ఒక సీన్, అలా ఎందుకు చేశారు ఏంటి అనేది క్లియర్ గా మొత్తం ఉంటుంది బ్రో. ఇవన్నీ మీరు అంటే అనుకోవచ్చు బ్రో, ఈ డేటాలు అన్ని చూడటం అంతా, నేను ఇవన్నీ ఎలా సింపుల్ గా చూడాలనేది కూడా మీకు ఎక్సెల్ సీట్ గురించి చెప్పాను కదా, ఆ ఎక్సెల్స్ లో ఒక్కొక్క దానికి ఒకటి నోట్ చేసుకుంటాం కాబట్టి మనకి క్లియర్. జస్ట్ ఇది ఏంటంటే డేటా అంతా చూసుకొని మైండ్ ఒక బ్యాక్ ఎండ్ లో ఇలా మన మైండ్ లో ఉంచుకోవాలి, ఇది చెప్పారు ఇలా ఉంది ఎకనామికల్ కండిషన్ అని చెప్పేసి. ఇది ఓవరాల్ స్టోరీ అంతా ఇందులో ఉంటుంది బ్రో. అంటే అక్కడ మైన్యూట్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ మానిటరీ పాలసీ అకౌంట్ అని ఉంటుంది. అర్థమైందా? సేమ్ తర్వాత మ్యాక్రో ఎకనామిక్ ప్రొజెక్షన్ మీకు అక్కడ చెప్పాను చూడండి బ్రో, మీకు డాట్ ప్లాట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ డాట్స్ పెట్టి నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అనేది. అంటే ఎకనామిక్ ప్రొజెక్షన్స్ బ్రో, ఈ మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళు నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇలా జరిగే ఛాన్స్ ఉంది, జీడిపి అనేది నెక్స్ట్ ఇయర్ స్ట్రాంగ్ అవుతుంది అంటే వాళ్ళు హింట్ ఇస్తారు, లాంగ్ టర్మ్ గా హింట్ ఇస్తారు. ఇక్కడ మ్యాక్రో ఎకనామికల్ ప్రొజెక్షన్ కూడా అంతే. ఇదిగోండి చూడండి, ఇన్ఫ్లేషన్ అవుట్లుక్, ఇన్ఫ్లేషన్ గురించి అది 2028 లో టార్గెట్, ఇలా 2027 లో మనకి ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అవుతుంది బ్రో. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకో ఇయర్లీ, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 2028 కి ఇన్ఫ్లేషన్ 3% వెళ్తుంది అన్నాడు అనుకోండి, మనం ఎలా ఆలోచించాలంటే ఒక ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ అలా రేట్ హైక్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి కాబట్టి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఇంకా బ్రో ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్ ఉండడం అంటే 2% బ్రో. అంటే మీకు చెప్పాను కదా, ప్రైజెస్ అనేది 2 high 2 low అనేది 2 కంటే పెరిగిపోయింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతుంది, హై అయిపోతుంది అని అర్థం. 2% కంటే తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ప్రైజెస్ అనేవి 2 low అయిపోతుంది. ప్రైజెస్ ఎప్పుడు 2 low అవుతాయి, ఎకనామిక్ వీక్ ఉండేటప్పుడే ప్రైజెస్ అనేవి 2 low అవుతాయి కదా. అంటే 2% అనేది మీడియం లెవెల్, ఈ 2% కంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది, రేట్ హైక్ చేసే ఛాన్స్ ఉంది. దానికోసం అదే ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి రేట్ హైక్ చేస్తారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ 2% కంటే తగ్గుతుంది అనుకోండి, ఓకే, ఇన్ఫ్లేషన్ అదే డిఫ్లేషన్ వస్తుంది, ఇప్పుడు దీన్ని స్టేబుల్ చేయడానికి మళ్ళీ రేట్ కట్ చేసి మళ్ళీ దీన్ని పెంచుతారని అర్థం చేసుకోవాలి. అది అలా. ఇప్పుడు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీడిపి గురించి, జీడిపి అంటే ఏం లేదు బ్రో, ఎకనామిక్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి జీడిపి పెరుగుతుంది, ఎకనామిక్ వీక్ ఉంది అనుకోండి జీడిపి తగ్గుతుంది. మనం స్కూల్లో వింటుంటాం కదా, అంటే ఎకనామిక్ క్లాసెస్ లో చెప్తారు కదా, ఆ జీడిపినే, అది జీడిపి మొత్తం ఓవరాల్ గా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 2026 కి 1.2% ఉంది బ్రో, 2027 కి 1.4% కి ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే ఓకే, వీళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కి గ్రోత్ చేయాలని చూస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. 2028 కి అంటే ఇవి ఏంటంటే ఎస్టిమేషన్ చెప్పుద్ది బ్రో, మనకు ఒక డైరెక్షన్ చూపించడానికి ఎస్టిమేషన్ చెప్తాయి. ఇవి ఏంటంటే ఒక మీటింగ్ టు ఒక మీటింగ్ అర్థం చేసుకోవాలి, మనం చూసుకోవాలి.
ప్రీవియస్ మీటింగ్ లో ఇన్ఫ్లేషన్ వచ్చేసి 2.2 ఉంది అనుకోండి, అంటే ప్రీవియస్ ప్రొజెక్షన్ లో ఈసారి ప్రొజెక్షన్ వచ్చి 2.2 ఉంది అనుకోండి, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అలా మొత్తం బ్రో నేను స్టార్టింగ్ చెప్పేటట్టు ఇదంతా ఈ సర్కిల్ అంతా ఒక దాని మీద డిపెండ్ అవుతుంది, రెండిట్ల మీద డిపెండ్ అవుతుంది బ్రో. ఒకటి ప్రైజెస్ పెరగడం, ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ తగ్గడం. ఎంప్లాయ్మెంట్ తగ్గితే దాన్ని స్టేబుల్ చేస్తారు, ప్రైజెస్ పెరిగితే దాన్ని మళ్ళీ స్టేబుల్ చేస్తారు. ఈ రెండింటి మీదనే మొత్తం ఓవరాల్ గా ఎకానమీ అనేది ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఈ రెండే ఎందుకు బ్రో అంటే మీకు చెప్పా ఈ రెండింటికి ఎంత లింక్ ఉంటుంది అనేది. ప్రైజెస్ పెరగడానికి ఓవరాల్ గా దాని ఎంత అంటే ప్రైజెస్ పెరుగుతున్నాయంటే ఎకనామికల్ గా స్ట్రాంగ్ అవుతుందని, పీపుల్ వస్తువులను ఎక్కువ కొంటున్నారు. స్టార్టింగ్ నుంచి చెప్పిన స్టోరీ, కొంటున్నారు, కొంటుంటే ఆ అదే ఆ వస్తువు తాలూకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ప్రైజ్ ఎక్కువైపోయాయి. ఆ ప్రైజులు ఎక్కువైపోతే నార్మల్ పీపుల్ కొనలేరు ఆ గూడ్స్ ని. మళ్ళీ అది అది గవర్నమెంట్ మళ్ళీ అది ఈ అది కౌన్సిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి గవర్నింగ్ కౌన్సిల్, అక్కడ ఎఫ్ఐఎంసీ మీటింగ్ ఉంటుంది కదా, వీళ్ళ గోల్ ఏంటంటే అందరికి ఈక్వల్ గా సరిపోయేలా చేయాలని మళ్ళీ దాన్ని స్టేబుల్ చేయడానికి రేట్ హైక్ చేస్తారు. హైక్ చేస్తే పీపుల్ దగ్గర ఉన్న మనీ అంతా బ్యాంక్స్ లోకి వస్తుంది. అప్పుడు పీపుల్ దగ్గర మనీ ఉండదు కాబట్టి గూడ్స్ ఏమవుతాయి, కొనడం తగ్గుతాయి. తగ్గుతుంటే డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గుతుంటే ప్రైజెస్ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్. అదే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఎంప్లాయ్మెంట్ డౌన్ అయిందంటే అర్థం ఏంటి, ఓకే పీపుల్ దగ్గర ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటేనే పీపుల్ దగ్గర మనీ లేదని అర్థం. ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి, క్రియేట్ చేస్తేనే పీపుల్ దగ్గరికి మనీ వస్తుంది. ఆ క్రియేట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్లను తగ్గించారు అనుకోండి, ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారంటే బ్యాంక్స్ దగ్గర లోన్స్ చీప్ అవుతాయి. లోన్స్ చీప్ అయ్యాయి అంటే కంపెనీస్ అనే వాళ్ళు మనీ తీసుకుంటారు. కంపెనీస్ మనీ తీసుకున్నాయి అనుకోండి, ఓవరాల్ గా మళ్ళీ ఆ కంపెనీని డెవలప్ చేసుకోవాలని చూస్తారు. కంపెనీ డెవలప్ చేసుకుంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే మళ్ళీ ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ బ్రో. ఏం లేదు, ఇంట్రెస్ట్ రేట్ ని పెంచాడు అనుకోండి, పెంచుతున్నప్పుడు పీపుల్ దగ్గర మొత్తం మనీ వస్తుంది కదా, ఒక లిమిట్ వరకు తగ్గితే పర్లేదు. ఇంకా టూ లో అయిపోయింది అనుకో ఎకనామిక్ వీక్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని స్టేబుల్ చేయడానికి రేట్ కట్ చేస్తాడు. మళ్ళీ రేట్ కట్ అంటే ఏం లేదు, ఒక సైక్లిక్ ప్రాసెస్ లోనే మొత్తం జరుగుతుంది. మీరు చూసుకోండి, ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాడు, ఒక ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు, ఒకసారి హోల్డ్ చేస్తారు. అలా స్టేబుల్ గా ఉంటే హోల్డ్ చేస్తారు బ్రో, పెరిగిపోయిందంటే మళ్ళీ దాన్ని నార్మల్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ పెంచి మళ్ళీ తగ్గిస్తారు. మళ్ళీ ఒక అంటే బ్రో క్యూఈకి రీజన్ ఏం లేదు బ్రో. క్వాంటిటేటివ్ టైటింగ్, క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే క్యూటీ అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ టైటింగ్ అంటే అర్థము, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచుతున్నారు అంటే అర్థం ఏంటి, పీపుల్ దగ్గర మనీని తగ్గించడానికే పెంచుతున్నారు, అంతే కదా. అంటే క్వాంటిటేటివ్ టైటింగ్ అంటే అర్థం ఏం లేదు, బ్యాంక్స్ దగ్గర నుండి అమౌంట్ ని గవర్నమెంట్ తీసుకుంటుంది, బ్యాంక్స్ తీసుకుంటున్నాయి అని అర్థం. అదే క్యూఈ చేసింది అనుకోండి, బ్యాంక్స్ నుండి పీపుల్ కి మనీ ఇస్తుంది అని అర్థం. అలా జరుగుతుంది మొత్తం ప్రాసెస్ అనేది. క్యూటీ అంటే ఇదే ప్రాసెస్. అదే ఒకవేళ అవర్ స్టేట్మెంట్ కింద ఉంది కదా, ఒకసారి చూపిస్తాం. అర్థమైంది కదా బ్రో, ఇంతవరకు క్లియర్ గానే ఉంది కదా. ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ బ్రో, ప్రాసెస్ లోనే జరుగుతుంది అంత. ఒకసారి మీకు అది కూడా చూపిస్తా. ఉంది ఇక్కడ మానిటరీ పాలసీ ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, ఇది ఉంది కదా, ఇదేంటంటే ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఓవరాల్ మీకు ఏం లేదు బ్రో, డిసిషన్ అప్పుడు సింపుల్ గా చెప్తాడు కదా, ఇది కూడా అంతే సింపుల్. ఒకసారి మీకు ఆ స్టేట్మెంట్ చూపిస్తా. అంటే ఒక డేటాని అంటే క్లియర్ ఒక్క సెంటెన్స్ లో క్లియర్ చేసేస్తాడు మొత్తం. ఇక్కడ చూడండి, కెప్ట్ అవర్ కీ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ అని అలా ఉందా. తర్వాత
ఇక్కడ ఎకనామికల్గా ఏమవుతుంది, ద ఎకానమీ ఈస్ డూయింగ్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్. ఇంక అంటే సింగిల్ సెంటెన్స్ లో చెప్తాడు అంతే. ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 2% ఇస్ అవర్ టార్గెట్ అని. ఇక్కడ బ్యాంక్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ టు కాప్ విత్ డిఫికల్టీస్ అని ఇలా సింపుల్ గా చెప్పేస్తాడు అంతే. అవి బుల్లెట్ షార్ట్స్ ఉంటాయి కదా, సింపుల్ గా ఒక్క సెంటెన్స్ లోనే చెప్తాడు మొత్తం అంతే. ఇది ఓవరాల్ గా మీకు మీకు నేను చెప్పింది స్టార్టింగ్ అదే బ్రో. ఫెడ్ రిలేటెడ్ గానే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ సేమ్ ఆ ప్రాసెస్ ఎలానో ఈ ప్రాసెస్ కూడా అంతే. కంప్లీట్.